అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. నేను ఇవాళ మిగిలిపోయిన చికెన్ తోటి చికెన్ రైస్ చేశానండి. అది ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. ఇలా బిర్యానీ మసాలా వేసి కలుపుకున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు ఇందులో వేసేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇలా చికెన్ తోటి మిగిలిపోయిన చికెన్ తోటి రైస్ చేసుకుంటే ఇంట్లో అందరికీ సరిపోతుందండి. కొంచెం చికెన్ మిగిలిపోతే అది ఎవరికి సరిపోదు, అలా అనేసి పడేయలేము. అందుకనే ఇలా చేసుకుంటే ఇంట్లో అందరు తినేయచ్చు. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇందులో మిగిలిపోయిన చికెన్ కొంచెం వేసుకున్నాను. అది కొంచెం దగ్గర పడేంత వరకు సిమ్లో ఉడికించుకున్నానండి. ఇలా దగ్గర పడ్డాక మేము కొంచెం స్పైసీగా తింటామని అందుకని కొంచెం కారం మసాలాలు యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇందులోకి ముందుగా వండి పెట్టుకున్నానండి అన్నం. నేను అది వేసేసాను రైస్. మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోతుంది. టేస్ట్ అయితే బాగా ఉంటుందండి. మొత్తం రెడీ అయిపోయింది. వేడివేడిగా చికెన్ రైస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.